ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఓ భారతీయుడు చేసిన కచేరీ జగత్తును ఉర్రూతలూగించింది. కంపోజర్, అసోసియేట్ ఆర్టిస్ట్తో కలిసి మ్యూజిక్ చేయడంతో ప్రజల నుంచి విశేషంగా స్పందన వచ్చింది. పాశ్చాత్య వేదికలపై భారతీయులు రాణిస్తుండడం గర్వకారణమని అన్నారు. ఇంతకు ఆ ఇండియన్ మ్యూజిక్తో మ్యాజిక్ చేసిన ఆ కళాకారుడెవరు? ఆ విశేషాలేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆస్కార్ అవార్డు విజేత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన గ్లోబల్ కచేరీ ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగిన 3 రోజుల సోల్డ్ అవుట్ ఆర్కెస్ట్రల్ ప్రదర్శన ద్వారా ఆయన విశేష స్పందనను సొంతం చేసుకున్నారు. కంపోజర్, అసోసియేట్ ఆర్టిస్ట్ రుషిల్ రంజన్తో కలిసి రూపొందించిన ఈ ప్రత్యేక కార్యక్రమం ఎదుగుతోన్న ప్రతిభావంతులు, అంతర్జాతీయ స్థాయి సంగీత కళాకారులను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చింది. భారతీయ పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాల మధ్య అద్భుతమైన సమ్మేళనాన్ని ఈ ప్రదర్శన చూపించింది. ఏఆర్ రెహమాన్, రుషిల్ రంజన్ పేరుతో నిర్వహించిన ఈ షో పాపులారిటీ మాత్రమే కాకుండా ఉద్దేశపరంగానూ ప్రత్యేకతను చాటుకుంది. ముఖ్యంగా కొత్త తరం సంగీత కళాకారులను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రంగ్రేజా అనే కొత్త జాయినింగ్. రెహమాన్, రుషిల్ కలిసి రూపొందించిన ఈ సంగీత కృతి సూఫీ తత్వాన్ని ప్రతిబింబిస్తూ సంస్కృతుల మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుసంధానాన్ని సంగీత రూపంలో వ్యక్తపరిచింది. రాయల్ ఫిలహార్మోనిక్ ఆర్కెస్ట్రా, లండన్ వాయిసెస్తో పాటు అసోసియేట్ ఆర్టిస్ట్ అంబిసంప ప్రదర్శించారు. మెల్విన్ టే దర్శకత్వంలో ఈ సంగీత ప్రదర్శన జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి భావోద్వేగ పరంగా మరింతగా బలం చేకూర్చింది. రెహమాన్ స్థాపించిన కేఎం మ్యూజిక్ కన్జర్వేటరీ, సన్షైన్ ఆర్కెస్ట్రాకి చెందిన యువ సంగీతకారుల ప్రదర్శన అద్భుతమని పీపుల్స్ చెబుతున్నారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన ఈ ప్రతిభావంతులు అంతర్జాతీయ స్థాయి ఆర్కెస్ట్రాతో కలిసి ప్రదర్శన ఇవ్వడం ఒక అరుదైన ఘట్టంగా నిలిచింది. సన్షైన్ ఆర్కెస్ట్రా యువకులు రాయల్ ఫిలహార్మోనిక్ ఆర్కెస్ట్రాతో కలిసి వేదిక పంచుకోవడం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. గురువుగా ఇలాంటి క్షణాలు ఎంతో ప్రేరణనిస్తాయి. ఎలాంటి ఆశలు లేకుండా మంచి కోసం విత్తనాలు వేస్తే జీవితం అద్భుత ఫలితాలిస్తుంది. ఈ యువ సంగీతకారులు భారత్కు గర్వకారణమవుతున్నారు అని అన్నారు. ఈ ప్రదర్శనలో ప్రముఖ గాయకుడు సార్థక్ కళ్యాణి, పర్కషనిస్ట్ జనన్ సతీంద్రన్ పాల్గొన్నారు. అలాగే ప్రఖ్యాత నృత్యకారుడు ఆకాష్ ఒడేద్రా రూపొందించిన నృత్య రూపకాలు ఈ సంగీత కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొత్త కృతులతో పాటు రెహమాన్ ప్రసిద్ధ చిత్రాలైన జోధా అక్బర్, గురు, 127 అవర్స్, రాక్ స్టార్ చిత్రాల సంగీతాన్ని ఆర్కెస్ట్రల్ రూపంలో వినిపించడం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ
ఇక ఈ ప్రదర్శన భారతీయ చిత్ర సంగీతం ప్రపంచ వేదికపై ఎలా రూపాంతరం చెందుతుందో స్పష్టంగా చూపించింది. పెద్ద స్థాయి ఆర్కెస్ట్రల్ ఫార్మాట్లో భారతీయ సంగీతాన్ని ప్రపంచ ప్రేక్షకులకు చేరవేయడంలో ఇది ఒక కొత్త దిశగా నిలిచింది. మొత్తంగా ఈ కచేరీ కేవలం సంగీత ప్రదర్శన మాత్రమే కాదు, సంస్కృతుల సమ్మేళనం, కొత్త తరానికి ప్రపంచ వేదికపై గుర్తింపు తీసుకొచ్చిన ఒక గొప్ప సాంస్కృతిక వేడుకగా నిలిచింది.